ఎవరైనా మనల్ని కారణం లేకుండా ద్వేషిస్తున్నారా? ఎంత ప్రయత్నించినా జీవితంలో శత్రుత్వాలు, నష్టాలు మనల్ని వెంటాడుతున్నాయా? అయితే వినండి, ఈ జన్మలో మనం చేసే చిన్న పొరపాట్లు ఇతరులకు కలిగించే బాధలు కాలగమనంలో కర్మ దోషాలుగా మారతాయి. అలా మారినవి మరుజన్మలో కూడా మనపై కసితో ప్రతీకారం తీర్చుకునే శత్రువులుగా పుడతాయని మన పెద్దలు చెప్తారు. మరి జన్మజన్మల అంతఃసూత్రంగా సాగే ఈ భయంకరమైన శత్రుత్వం నుండి విముక్తి పొంది ఆ కర్మలన్నిటినీ తుడిచిపెట్టేయడానికి ఈ ఒక్క నామం చాలదా? అవును, కోట్లాది జన్మల దోషాలను సైతం భస్మం చేయగల ఆ ఒక్క నామ రహస్యాన్ని, జగన్మాత లలితాదేవి అపారమైన వైభవాన్ని ఈరోజు చూద్దాం. అలాగే దుర్గాదేవి నవావరణ విద్య అంటే ఏమిటి, ఆ వివరాలను కూడా ఈరోజు తెలుసుకుందాం. కనుక వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శ్రీమాత్రే నమః. మనల్ని వెంటాడే కర్మ బంధాల గురించిన ఆందోళనను తొలగిస్తూ సహస్రనామ స్తోత్రంలో అమ్మవారు ఈ నామంతో సాక్షాత్కరించారు. శ్రీ లలితా సహస్రనామంలోని 195వ నామమే దోషవర్జిత. ఇది 5 అక్షరాల నామం. దోషవర్జిత అంటే రాగద్వేషాలు మొదలైన ఎలాంటి దోషాలు లేనిది అని అర్థం. అమ్మవారి నిరాకార స్వరూపంలో ఎటువంటి వికారాలు, లోపాలు ఉండవు. ఉపాధి వల్ల కలిగే లౌకిక దోషాలేవి అంటని పరమ పవిత్ర స్వరూపం ఆ తల్లిది. కేవలం ఆమె మాత్రమే దోషరహితురాలు కాదు, శరణు వేడిన భక్తుల హృదయాల్లోని రాగద్వేషాలను, అరిషడ్వర్గాలను సైతం భస్మం చేసి వారిని దోషరహితులుగా మార్చే కరుణామయి ఆమె. మన వల్ల బాధపడిన వారు ఈ జన్మలో ఏమీ చెయ్యలేకపోయినా ఆ పాపకర్మ మరుజన్మలో తీవ్రమైన శత్రుత్వంగా మారుతుంది. అలాంటి భయంకరమైన దోషాలను సైతం తుడిచిపెట్టే శక్తి ఈ నామస్మరణకు ఉంది. మన దైనందిన జీవితంలో ఎవరిపైనా ద్వేషం, అధిక ఆకర్షణ పెంచుకోకుండా అందరినీ సమానంగా చూడటం అలవాటు చేసుకోవాలి. మన వల్ల ఎవరికీ మానసిక, శారీరక బాధ కలగకుండా జీవించడమే ఈ నామం మనకి నేర్పే పాఠం. ఓం దోషవర్జితాయై నమః అనే నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే మనకి ఆ ఫలితం దక్కుతుంది. సరే, జన్మల దోషాలైతే తొలగిపోయాయి. కానీ సృష్టిలోని సమస్త రహస్యాలను తెలుసుకుని జీవితంలో సరైన మార్గంలో నడవాలంటే మనకి ఏం కావాలి? పరమాత్మ స్వరూపమైన ఆ తల్లిలో ఉన్న అపారమైన జ్ఞానం కావాలి. మరి ఆ జ్ఞానం ఎట్టిదో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ లలితా సహస్రనామంలోని 196వ నామమే సర్వజ్ఞ. ఇది 3 అక్షరాల నామం. సర్వజ్ఞ అనగా సమస్తమును తెలిసినది, అన్ని విషయాలు ఎరిగిన జ్ఞాన స్వరూపిణి అని అర్థం. వేదాలు పరమాత్మను సర్వజ్ఞుడు, సర్వవేత్త అని కీర్తించాయి. దేవీ పురాణం ప్రకారం సృష్టిలో ఉన్న ప్రతి అణువును, ప్రతి జీవి యొక్క భూత, భవిష్యత్, వర్తమానాలను ఎరిగినది కనుక ఆమె సర్వజ్ఞురాలు. పరమాత్మకు ఉండే 6 దివ్య లక్షణాలను ఉపనిషత్తులు లలితాదేవి స్వరూపంలోనే దర్శింపజేస్తున్నాయి. అవే సర్వజ్ఞత అంటే సమస్తము తెలిసి ఉండడం, అనాది బోధ
అంటే సృష్టికి పూర్వమే జ్ఞానం కలిగి ఉండడం. స్వతంత్రత అంటే ఎవరిపైనా ఆధారపడకుండా ఉండడం. నిత్యత అంటే నాశనం లేని శాశ్వతత్వం. సంపూర్ణత అంటే అన్నీ తనలోనే కలిగి ఉండటం. అనంతత అంటే అంతం లేని ఉనికి కలిగి ఉండడం. ఇలా ఈ 6 గుణాల కలయికే సర్వజ్ఞురాలైన జగన్మాత. మనకు కొద్దిపాటి జ్ఞానం రాగానే అహంకరించకుండా సర్వము తెలిసిన ఆ తల్లి యందు మనం ఎంత అల్పులమో గ్రహించాలి. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ మనకు తెలిసిన జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలి. ఈ భావాన్ని హృదయంలో నిలుపుకుంటూ ఓం సర్వజ్ఞాయై నమః అని స్మరించాలి. అయితే కరుణలేని జ్ఞానం సమాజానికి ఉపయోగపడుతుందా? పడదు. జ్ఞానస్వరూపిణి అయిన ఆ తల్లి అంతటి సర్వజ్ఞురాలై ఉండి కూడా తప్పులు చేసే మానవుల పట్ల కఠినంగా ఉంటుందా? ఉండదు. ఆమె నిలువెత్తు కరుణాస్వరూపం. ఆ దయ ఎంతటిదో తెలిస్తే మీ కళ్ళు చెమర్చుతాయి. శ్రీ లలితా సహస్రనామంలోని 197వ నామమే సాంద్ర కరుణ. ఇది 5 అక్షరాల నామం. సాంద్ర కరుణ అనగా ఘనమైన, అపారమైన, మూర్తీభవించిన దయాగుణము కలది అని అర్థం. సాంద్రం అంటే దట్టమైన లేదా నిబిడీకృతమైన అని అర్థం. ధ్యాన శ్లోకంలో చెప్పబడిన అరుణాం కరుణాం అన్నట్లు అమ్మవారు యొక్క ఉదయ సూర్యుని లాంటి ఎరుపు రంగు కాంతే ఆమెలోని అపారమైన కరుణకు ప్రతీక. దేవీ భాగవతంలో ఒక కథ ఉంది. సురతుడు అనే రాజు, సమాధి అనే వర్తకుడు సర్వం కోల్పోయి ఆత్మీయుల చేతనే వంచింపబడి అడవుల పాలవుతారు. చివరకు వారు చేసిన తీవ్రమైన తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై వారి కోరికలను తీరుస్తుంది. రాజుకు పోయిన రాజ్యాన్ని ఇచ్చి వర్తకుడికి శాశ్వత మోక్షానందాన్ని అనుగ్రహిస్తుంది. తప్పులు చేసినా, కష్టాల్లో ఉన్నా శరణు అని వస్తే చాలు అక్కున చేర్చుకునే అపారమైన కరుణ కలది ఆ తల్లి. ఆ తల్లి బిడ్డలుగా మన జీవితంలో కూడా తోటి జీవుల పట్ల, కష్టాల్లో ఉన్న వారి పట్ల దయ కలిగి ఉండాలి. ఇతరుల తప్పులను క్షమించే గుణాన్ని అలవర్చుకోవడమే ఈ నామ సాధన. నిత్యం మన హృదయంలో ఓం సాంద్ర కరుణాయై నమః అని మననం చేసుకోవాలి. మరి ఇంతటి అపారమైన కరుణ కలిగిన ఈ సృష్టి జననికి సమానులైన వారు కాని, ఆమె కంటే అధికులైన వారు కాని ఎవరైనా ఉన్నారా? ఈ విశ్వంలోనే అత్యున్నతమైన ఆ స్థానాన్ని తదుపరి నామం మనకు చక్కగా ఆవిష్కరిస్తుంది. శ్రీ లలితా సహస్రనామంలోని 198వ నామమే సమానాధిక వర్జిత. ఇది 8 అక్షరాల నామం. అమ్మవారితో సమానమైన వారు కాని, అమ్మవారి కంటే అధికులు కాని ఎవ్వరూ లేరు అని ఈ నామం యొక్క అర్థం. వేదాలు పరమాత్మ తత్వాన్ని నిర్దేశిస్తూ ఆ దైవానికి సమానులు కాని, అధికులు కాని ఎక్కడా కనిపించరు అని స్పష్టం చేశాయి. అమ్మవారు పరమాత్మ స్వరూపిణి కాబట్టి అందరూ అమ్మవారి కంటే క్రిందే ఉంటారుట. అమ్మవారితో సమానంగా కాని, అమ్మవారి కంటే పైన గాని ఎవ్వరూ ఉండరుట. సృష్టి, స్థితి, లయ ఈ మూడింటికి కారణమైన త్రిమూర్తులకు సైతం ఆ జ్ఞానాన్ని అందించే అత్యున్నత శక్తే జగన్మాత. జీవితంలో మనకంటే ఎవరూ ఎక్కువ కాదని అహంకరించకూడదు. అలాగే మనల్ని మనం తక్కువ చేసుకుని నిరాశపడకూడదు.
సమస్త శక్తులకు మూలమైన ఆ తల్లి మన హృదయంలోనే ఉందనే ఆత్మవిశ్వాసంతో ఉండాలి. నిత్య పూజా సమయంలో ఓం సమానాధిక వర్జితాయై నమః అని స్మరించుకోవాలి. దుర్గాదేవి యొక్క నవావరణ విద్యా స్వరూపం అంటే ఏమిటో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. లలితా సహస్రనామ స్తోత్రంలోని నిస్తుల, నీల చికుర, నిరపాయ, నిరత్యయ, దుర్లభ, దుర్గమ, సర్వజ్ఞ, సాంద్ర కరుణ, సమానాధిక వర్జిత అనే నామాలలో దుర్గాదేవి యొక్క నవార్ణవ విద్యా స్వరూపం చెప్పబడింది. నవార్ణవ విద్య అంటే 9 అక్షరాల పరమశక్తివంతమైన దుర్గా మంత్ర స్వరూపం అని అర్థం. లలితా సహస్రనామంలోని ఈ నామాల ద్వారా అమ్మవారు 9 రూపాల నవదుర్గలుగా సమస్త దుఃఖాలను హరిస్తూ భక్తులకు శరణాగతి మరియు పరమ సుఖాన్ని ప్రసాదించే సర్వోన్నత రక్షక శక్తిగా సాక్షాత్కరిస్తారు. ఈ నామాల ఉపాసన వల్ల దుఃఖాలు నశించి అంటే దుఃఖహంత్రి, సుఖం సిద్ధిస్తుంది, సుఖప్రద, మన దురాచారాలన్నీ నివారించబడతాయి, దురాచార శమని. జగన్మాత లలితాదేవి యొక్క దోషరహిత తత్వాన్ని, సర్వజ్ఞతను, అపారమైన కరుణను మరియు ఆమె అత్యున్నత వైభవాన్ని ఈ 4 నామాల ద్వారా మనం తెలుసుకున్నాం కదా. ఈ నామాలను నిత్యం స్మరించడం వల్ల మన మనసులలోని మాలిన్యాలు తొలగిపోయి అపారమైన శాంతి కలుగుతుంది. అయితే లలితా సహస్రనామ వైభవంలో రాబోయే నామాలు మరింత శక్తివంతమైనవి. సర్వశక్తిమయీ నామం నుండి ప్రారంభమయ్యి మృడప్రియ వరకు సాగే వనదుర్గా మంత్రస్వరూపాలు ఎలాంటివి? ఘోరమైన అడవుల వంటి జీవిత కష్టాల నుండి మనల్ని రక్షించే ఆ వనదుర్గా మంత్రాల రహస్యాలను, వాటి వెనక ఉన్న అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక విశేషాలను మన తదుపరి భాగంలో సవివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది. ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం. అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస. శ్రీమాత్రే నమః.